యుద్ధ రంగంలో గెలుపును నిర్ణయించేది కేవలం ఆయుధాల బలం మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న టెక్నాలజీ పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. సరిహద్దుల్లో శత్రువు ఎంతటి వాడైనా ఎక్కడ నక్కి ఉన్నా పక్కాగా టార్గెట్ను కొట్టే సత్తా ఇప్పుడు భారత్కు సొంతమైంది. నిన్నటి వరకు విదేశీ ఆయుధాల కోసం మనం ఎదురు చూసాం, కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మేక్ ఇన్ ఇండియా కేవలం నినాదం కాదు, అది మన గగనతలంలో గర్జించే సింహనాదమని భారత్ నిరూపించింది. ఆపరేషన్ సింధూర్ నేర్పిన పాఠం భారత రక్షణ రంగంలో సరికొత్త తారను వెలిగించింది. సాధారణ బాంబులను కూడా స్మార్ట్ బాంబులుగా మార్చేసే మ్యాజిక్ ఏంటి? అసలు ఈ తారా టెక్నాలజీ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? డిఫెన్స్ రంగంలో భారత్ వేస్తున్న ఆ అడుగు శత్రు దేశాల గుండెల్లో ఎందుకు వణుకు పుట్టిస్తుంది? రక్షణ రంగంలో భారత్ సాధించిన అద్భుత విజయం ఏంటి? వాచ్ స్టోరీ. శత్రువు గుండెల్లో తారా వెపన్ వణుకు పుట్టిస్తుందా? బాంబులను స్మార్ట్ గా మార్చే టెక్నిక్ సీక్రెట్ ఏంటి? భారత్ సైలెంట్ గా ఆయుధ విప్లవాన్ని సృష్టిస్తోందా? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ రంగం దూకుడును పెంచింది. ఆయుధాల తయారీలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్మెంటేషన్ తారా పేరుతో రూపొందించిన సరికొత్త స్వదేశీ ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO, భారత వైమానిక దళం సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి. ఏమిటా తారా? ఎందుకిది భారత్కు కీలకమైన ఆయుధ వ్యవస్థగా మారనుంది? ఇది భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి గ్లైడ్ వెపన్ కిట్. సాధారణ బాంబులను అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక ఆయుధాలుగా మార్చడం దీని ప్రత్యేకత. కొత్త ఆయుధాల తయారీకి పట్టే ఏళ్ల సమయం, కోట్లాది రూపాయల ఖర్చును ఇది తగ్గిస్తుంది. ఇదొక మాడ్యులర్ కిట్ కావడమే ఇందుకు కారణం. భారత సైన్యం వద్ద ప్రస్తుతం ఉన్న పాత రకం అన్గైడెడ్ బాంబులకు ఈ కిట్ను అమర్చి వాటిని స్మార్ట్ ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పాత టీవీలను స్మార్ట్ టీవీగా మార్చే స్మార్ట్ స్టిక్ లాంటిది. సరళంగా చెప్పాలంటే అన్గైడెడ్ బాంబులను యుద్ధ విమానాల నుంచి ప్రయోగిస్తే అవి ఎక్కడైనా పడొచ్చు. అంటే వాటిని సరిగ్గా లక్ష్యం వైపు గురి చేసి ప్రయోగించలేము. కానీ గైడెడ్ బాంబులు అలా కాదు. టార్గెట్ను ఫిక్స్ చేసి ప్రయోగిస్తే ఖచ్చితత్వంతో భారీ విధ్వంసం సృష్టిస్తుంది. అయితే అన్గైడెడ్ బాంబులను గైడెడ్గా మార్చే వ్యవస్థే తారా. సాధారణ బాంబులకు తారా కిట్ను అమరిస్తే అది బాంబును లక్ష్యం దిశగా మోసుకెళ్తుంది. అంటే గాలిలో బాంబు ప్రయాణిస్తున్నప్పుడు తన మార్గాన్ని తానే సరిచేసుకుంటూ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తుంది. సాధారణ బాంబులను గ్లైడ్ బాంబులుగా మార్చడమే ఈ తారా లక్ష్యం. దీని తయారీకి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువని DRDO చెబుతోంది. తక్కువ ఖర్చుతో సాధారణ బాంబులను శక్తిమంతంగా మార్చే తారతో భారత వైమానిక శక్తి మరింత పటిష్టం కానుంది. రక్షణ రంగంలో భారత్ తీసుకుంటున్న ఈ చర్యలు ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తారా ఆయుధ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు లభించిన భారీ ఊతంగా ఆయన అభివర్ణించారు. కాగా తారా ఆయుధ వ్యవస్థకు సంబంధించిన ఉత్పత్తి కార్యకలాపాలను భారతీయ పరిశ్రమలు అప్పుడే ప్రారంభించాయని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్తో నేర్చుకున్న పాఠాలను భారత్ నెమరు వేసుకుంటోంది. ఈ తరుణంలోనే తారా పరీక్ష జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సాగిన ఆ ఆపరేషన్ ఆధునిక యుద్ధ రంగంలో ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలు, స్వదేశీ సాంకేతికత ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో ఆపరేషన్ సింధూర్తో భారత్కు స్పష్టంగా అర్థమైంది. స్వదేశీ రక్షణ పరిశ్రమ అనేది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మాత్రమే కాదు, అది ఇప్పుడు దేశ సైనిక వ్యూహంలో అత్యంత కీలకమైన భాగం. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామాగ్రి, రాకెట్లు, క్షిపణులు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లలో అత్యధిక శాతం భారత్లోనే తయారైనవి కావటం విశేషం. స్వదేశీ పరికరాలతో కేవలం స్వయం సమృద్ధి మాత్రమే కాదు, మన సైనిక అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకునేందుకు సాధ్యమవుతుంది. దీనివల్ల సరఫరా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంతో పాటు యుద్ధ సమయంలో అత్యంత వేగంగా, ఆత్మవిశ్వాసంతో స్పందించే అవకాశం ఉంటుంది. యుద్ధంలో విజయం సాధించాలంటే విదేశీ సరఫరాలపై ఆధారపడకూడదు. కీలక సమయాల్లో ఆయుధ సరఫరాలు నిలిచిపోతే యుద్ధంలో ఓడిపోవడం ఖాయం. దానికి తోడు శత్రు దేశాలకు విదేశాలు సహాయం చేస్తే వ్యూహాత్మక భారత్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే స్వయంగా ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేయగల ఆయుధాలను భారత్ అభివృద్ధి చేస్తోంది. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే స్వదేశీ పరిజ్ఞానమే దేశ రక్షణకు అసలైన కవచం. అందుకే తారా వంటి ఆయుధ వ్యవస్థలు నేడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఇరాన్ దేశాల పరిణామాలను గమనిస్తే ప్రెసిషన్ గైడెడ్ ఆయుధాల ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనే భారత్ తన స్వయం సమృద్ధి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.
బ్రహ్మోస్ క్షిపణుల నుంచి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వరకు, అత్యాధునిక నిఘా పరికరాల నుంచి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల వరకు ఆ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో స్వదేశీ వ్యవస్థలే కీలక పాత్ర పోషించాయి. ఈ పరిణామం భారత రక్షణ రంగంలో వస్తున్న పెను మార్పులకు సంకేతం. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక దాడి మాత్రమే కాదు, అది మన దేశీయ అస్త్రాల ప్రదర్శన కూడా. ఆ సమయంలో వాడిన ఆయుధాలు, మందుగుండ్లు సామాగ్రి, రాకెట్లు, క్షిపణులు, సెన్సార్లలో అత్యధిక భాగం మన దేశంలోనే రూపొందించి ఉత్పత్తి చేసినవి. గ్లోబల్ బ్రాండ్లకు ధీటుగా మన ఆయుధాలు సత్తాను చాటాయి. బహుశా ఇజ్రాయెల్ రూపొందించిన స్పైస్ బాంబుల స్థాయిలో తారాకు ఇంకా అంతర్జాతీయ గుర్తింపు రాకపోవచ్చు, కానీ ఇది అంతకంటే ముఖ్యమైన ఒక మార్పును సూచిస్తోంది. కొనుగోలుదారు నుంచి తయారీదారిగా భారత్ ఎదిగింది. దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను విదేశాల నుంచి భారత్ భారీగా కొనుగోలు చేసేది. ప్రపంచంలోనే ఆయుధ దిగుమతుల్లో భారత్ టాప్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు కొనుగోలుదారు స్థాయి నుంచి స్వయంగా దేశంలోనే అత్యాధునిక ఆయుధాలను నిర్మించుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దీంతో భారత రక్షణ రంగం ముఖచిత్రం మారుతోంది. కేవలం ఆయుధాల తయారీ గురించి మాత్రమే కాదు, దేశ రక్షణ వ్యూహం శైలిలో వచ్చిన గొప్ప మార్పుగా చెప్పవచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రక్షణపై భారత్ ఎవరి కోసం వేచి చూసే పరిస్థితిలో లేదని స్పష్టమవుతోంది. మొత్తానికి తారా కేవలం ఒక ఆయుధ కిట్ మాత్రమే కాదు, అది భారత సైనిక సార్వభౌమాధికారానికి ఒక నిదర్శనం. రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకుంటోంది. అదే సమయంలో మన సొంత అవసరాలకు అనుగుణంగా మనమే పరిష్కారాలను కనుగొనటంతో వ్యూహాత్మక ప్రయోజనం చేకూరుతుంది. యుద్ధ సమయాల్లో విదేశీ కంపెనీల నుంచి స్పేర్ పార్ట్ల కోసం లేదా సాంకేతిక సాయం కోసం వేచి చూసే అవసరం ఇంకా భారత్కు ఉండదు. మనమే ఆయుధాలను రీసెట్ చేసుకునే వెసులుబాటు తారా వంటి స్వదేశీ వ్యవస్థల వల్ల లభిస్తుంది. ప్రస్తుతం తారా వంటి గ్లైడ్ వెపన్స్ కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్షిపణుల తయారీలో కూడా భారత్ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఆపరేషన్ సింధూర్ నేర్పిన పాఠాలతో గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారత్ ఇప్పుడు కొనే దేశం నుంచి అమ్మే దేశంగా కూడా తన ముద్ర వేయబోతోంది. భారత రక్షణ రంగం తీసుకున్న ఈ మేక్ ఇన్ ఇండియా వేగం చూస్తుంటే అగ్రరాజ్యాల ఆయుధ తయారీ సంస్థలకు మన స్వదేశీ తారా గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. యుద్ధతంత్రం మారుతోంది. ఆ మార్పులో భారత్ ఎప్పుడూ ముందంజలో ఉంది. అత్యాధునిక సాంకేతికత, స్వదేశీ పరిజ్ఞానం తోడైతే దేశ రక్షణ ఎంత పటిష్టంగా ఉంటుందో తారా మరోసారి నిరూపించింది. ప్రపంచ దేశాలన్నీ భారత వైపు చూస్తున్న వేళ రక్షణ రంగంలో ఈ సైలెంట్ రివల్యూషన్ దేశ సరిహద్దులను మరింత భద్రం చేయనుంది. కేవలం ఆయుధాల తయారీలో మాత్రమే కాదు, వాటిని ప్రయోగించే వ్యూహాల్లోనూ భారత్ సరికొత్త పాఠాలను లెక్కిస్తోంది. అగ్రరాజ్యాల సరసన నిలిచేలా, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా మన స్వదేశీ ఆయుధాలు సిద్ధమవుతున్నాయి. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న ఈ అద్భుత ప్రగతి ఆత్మనిర్భర భారత్ కల నుంచి వాస్తవంలోకి తీసుకెళ్తోంది.